రైతా టెల్ మీ అబౌట్ యువర్ జర్నీ ఎర్లియర్ మ్యారేజ్ డేస్ ఎలా జరిగింది, ఏ ట్రెడిషన్స్ లో జరిగింది తెలుగు పద్ధతిలోనే? మాకు 3 పెళ్లిళ్ళు అయ్యాయి. ఒకటేమో అక్కడ యూకేలో ఉన్నప్పుడు మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. అది జస్ట్ మామూలుగా మ్యాజిస్ట్రేట్ లో జరిగింది. ఆ తర్వాత మా ఫిన్లాండ్ పద్ధతి ప్రకారం చేసాము. ఆ తర్వాత ఇంకా ఇండియాకి వచ్చి ఇక్కడ పద్ధతి ప్రకారం తెలంగాణ పద్ధతిలో చేశారు. ఏ మ్యారేజ్ పద్ధతి బాగా నచ్చింది? అయితే అదే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అదే ఫిన్లాండ్ లో ఇప్పుడు మీరు సెరెమనీ చూస్తే ఒక 20 నిమిషాలు ఆ చర్చ్ లో ఒక బ్లెస్సింగ్ తీసుకుంటాం. ఆ తర్వాత ఒక రిసెప్షన్ ఉంటుంది. ఆ 2 ఉంటాయి. ఇక్కడ అయితే చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఈ ఎదురుకోలు, మెహందీ, మళ్ళా పెళ్లిలో రకరకాల చిన్న చిన్న ఫంక్షన్లు, ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫంక్షన్లు ఉంటాయి. మళ్ళా ఆ సెరెమనీలో నాకు మెయిన్ సెరెమనీలో ఆ ఫంక్షన్స్ పేర్లు నాకు గుర్తులేవు, కానీ దాంట్లో కూడా చాలా చాలా ఉన్నాయి. ఈ కన్యాదానాలు అవన్నీ ఉంటాయి. మీ మదర్ ఫాదర్ అందరు ఇక్కడికి ఆ మ్యారేజ్ కి అటెండ్ అయ్యారా? కంప్లీట్ గా ఈ ట్రెడిషన్స్ ని ఫాలో అయ్యారు వాళ్ళు కూడా వచ్చి కంప్లీట్ గా ఫాలో అయ్యారు. ఓకే. ఇక్కడ ప్రదీప్ గారి ఫ్యామిలీ ఏమీ అబ్జెక్షన్ చేయలేదా మీ పెళ్లికి సంబంధించి? ఫిన్లాండ్ అమ్మాయి మన తెలుగులో లేరా, తెలంగాణలో లేరా అని చెప్పి, ఎందుకు ఇంగ్లీష్ అమ్మాయి అని ఏం అడగలేదా? వాళ్ళకి అయితే ఒప్పుకోవడం చాలా ఈజీ అయింది. ఎందుకంటే మా ఆయన వాళ్ళ అమ్మమ్మ గారు, మా అత్తగారు వాళ్ళ అమ్మ ముందే జాతకంలో చూసారట, ఇలా ఈ అబ్బాయికి ఒక ఫారెన్ ఆమెతో పెళ్లి అవుతుందని. నాకు మా ఆయనకి పరిచయం అయ్యే ముందే వాళ్ళు ఆ జాతకంలో చూస్తే వాళ్ళకి ఇంకా ఆ తర్వాత ఏ ప్రాబ్లం అనిపించలేదు. ఓకే. సో వాళ్ళు దాన్ని ఫాలో అయ్యారు, మీరు తనని ఫాలో అయ్యారు. అంతే అంతే. సో మీరు బిలీవ్ చేస్తారా జాతకాలు అన్ని? అదే నాకు ఎక్కువగా తెలియదు. అదే నమ్మే వాళ్ళు నమ్ముతారు. నేను జాతకాలు లేకుండా కూడా హ్యాపీగా ఉంటాను. ఫిన్లాండ్ లో అలాంటివి ఏమైనా ఉండేనా? అంటే ఫిన్లాండ్ లో ఏమి లేవు, ఉండవు. ఓకే ఓకే. సో ఇక్కడ సిటీకి దూరంగా కన్సూమర్లు ఎక్కడ కూడా ఇల్లు మనుషులు కనిపించట్లేదు. ఎలా ఇక్కడ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు మీరు? పొద్దున్న నుంచి నైట్ వరకు మీ లైఫ్ స్టైల్ ఏంటి ఇక్కడ? అంటే ఇప్పుడు నేను ప్రస్తుతం అయితే మా చిన్న పాపతో ఇంటి దగ్గర ఉన్నాను. ఇక్కడ మెయిన్ గా మా పాపని చూసుకోవడం, ఇంటిని చూసుకోవడం, ఇక్కడ మా పని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడడం. పాప పడుకుంటే నేను ఆఫీస్ పని చేస్తాను. వర్కింగ్ ఫ్రమ్ హోమ్. తర్వాత మా పెద్ద పిల్లలు స్కూల్ నుంచి వస్తే కొంచెం వాళ్ళతో ఏదో ఒకటి చదివించడం, లేకపోతే మా బాబుతో చెస్ ఆడడం, కబడ్డీ ఆడడం, అలాంటివి. స్పోర్ట్స్ బాగా ఆడతారా? స్పోర్ట్స్ అయితే నేను కొంచెం ఏదో ఎక్సర్సైజ్ చేస్తాను, మా బాబుతో అప్పుడప్పుడు కొంచెం ఆడతాను. ఓకే ఓకే. పిల్లలు ఏం చదువుతున్నారు? మా పెద్ద పాప ఇప్పుడు 11th లో ఉంది, రెండో పాప 10th, మా బాబు 7th. మా చిన్న పాప ఇంకా స్కూల్ కి వెళ్ళలేదు. ఓకే. సో మీరు అడాప్ట్ చేసుకున్నారు ఇండియాని, ఈ తెలంగాణ కల్చర్ అంతా కూడా ఇష్టపడి మీరు వచ్చేసారు. చాలా ఇష్టంగా మీరు మీ లైఫ్ ని ఇక్కడ లీడ్ చేస్తున్నారు. వెరాజ్ రేపొద్దున మీ పిల్లలు నేను ఫిన్లాండ్కి వెళ్తా, నేను యూకేలోనే సెటిల్ అయిపోతా అంటే వచ్చి ఇన్ ఐడియా అంటే పంపిస్తారా ఇష్టంగా? ఎందుకు వద్దు ఇక్కడే బాగుంది అంటారా? అదే వాళ్ళకి ఏది నచ్చితే వాళ్ళు అది చేయొచ్చు, మాకు అలా ఏమీ లేదు. అదే ఇంకా వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం ఆ విషయంలో. మన హైదరాబాద్ కల్చర్ అంటే చాలా చాలా గ్రేటెస్ట్ కల్చర్. మీకు తెలుసు అన్ని స్టేట్స్ వాళ్ళు ఇక్కడ ఉంటారు కదా హైదరాబాద్ లో. మీరు అబ్జర్వ్ చేశారా? గుజరాతీస్, లైక్ మహారాష్ట్రస్, అలాగే ఒరిస్సా నుంచి, కేరళ నుంచి, తమిళనాడు నుంచి చాలా మంది ఇక్కడ ఉంటూ ఉంటారు. సో ఈ మిక్స్డ్ ఆఫ్ కల్చర్ ని చూస్తే మీకు ఏమనిపించింది హైదరాబాద్ లో? నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఇంతమంది వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే అందరూ కూడా కలిసిమెలిసి బాగుంటారు. మా యూరప్ అయితే అక్కడ వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళని అంత ఫ్రెండ్లీగా చూడరు. అదే ఇంటిగ్రేషన్ కొంచెం అక్కడ కష్టంగా ఉంటుంది, గ్యాప్ ఉంటుంది. ఇక్కడ అయితే అందరూ అదే ఎక్కడి నుంచి వచ్చినా అందరూ అదే ఎవరు నువ్వు అక్కడి నుంచి వచ్చావు, నువ్వు అదే మన వాళ్ళు కాదు అలా అన్నారు. ఓకే. సో మీకు అది నచ్చింది? నాకు అది నచ్చింది. ఓకే. సో హైదరాబాద్ లో చాలా ఫెస్టివల్స్ గ్రాండ్ గా జరుగుతూ ఉంటాయి కదా, మీకు నచ్చిన ఫెస్టివల్స్ ఏమైనా ఉన్నాయి? ఏ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు? నాకు అయితే దీపావళి
ఓకే. సో మీ ఇంట్లో దీపావళి, బట్ ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ అంటే మిక్స్డ్ కల్చర్, బోనాలు, బతుకమ్మ, మీకు తెలుసా అవన్నీ కూడా? అవన్నీ కూడా తెలుసు. మా ఇంట్లో మేము అవి చెయ్యము, అదే ఆంధ్ర వాళ్ళు మా వాళ్ళు. ఓకే. కానీ ఇక్కడ ఊరిలో చేస్తారు. మా ఇంట్లో పని చేసే వాళ్ళు నన్ను కూడా పిలుస్తారు. ఓకే, వెళ్ళారు? అదే చూడ్డానికి వెళ్ళాను. ఓకే. ఎప్పుడైనా ఆడారా బతుకమ్మ? అది నేను ఆడలేదు.